సో ఈరోజు ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు సడన్గా నాకు గుర్తు వచ్చింది, ఈ వీక్లో శిల్పారామంలో ఒడిస్సా ఫెస్ట్ ఉంటుంది అని. సో సడన్గా ఈ వీక్ అంటే నాకు గుర్తు రాలేదు, ఇప్పుడు ఉంటుందో లేదో అని ఇన్స్టాగ్రామ్లో మరి వెతికి చూశాను. సో ఈరోజు 6, 7, 8 3 డేస్ ఉంటుంది. సో ఈరోజే స్టార్ట్ కదా, సరే అని చెప్పి వెళ్ళి చూసి వద్దామని అలా సరదాగా వెళ్ళాము. ఆఫీస్ నుంచి అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయాము. సో అక్కడ తెలుసు కదా శిల్పారామం షాపింగ్ చాలా ఉంటాయని. సో అన్నీ చూసాము, చాలా వెరైటీస్ ఉన్నాయి. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. స్టార్టింగ్లో చూసారు కదా, అవి ఒడిస్సీ డ్యాన్స్, దాని తర్వాత సంబల్పురి డ్యాన్స్ కూడా జరిగింది. చాలా బాగా జరిగింది, చాలా చూసాము. కొన్ని హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చూసాము. దాని తర్వాత చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే అన్నీ ఒడిస్సా స్పెసిఫిక్ ఫుడ్సే ఉన్నాయి. లైక్ ఆలూ చాప్, సమోసా, వడ, అండ్ దహివర, ఆలుదమ్ ఉంది, లస్సీ ఉంది, ఇంకా ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్నీ కలిపి ఉన్నాయి. లైక్ ముడి మన్స్ అండ్ రోల్స్, చౌమిన్ చాలా ఉన్నాయి. అంటే టేస్ట్ అంత గొప్పగా లేదు కానీ ఓకే, బట్ కాస్ట్ ఎక్కువ ఉంది అండ్ టేస్ట్ కూడా అంతా ఒడిస్సాలో ఉన్నట్టు లేదు, నార్మల్గానే ఉంది. బట్ ఎనీవే ఆఫ్టర్ సో మెనీ డేస్ అలా ఒడిస్సా టేస్ట్ కొంచెం దొరుకుతుంది అని చెప్పి వెళ్ళాము, అన్నీ ట్రై చేసాము. సో మీరు కూడా ఈ వీక్ అవైలబుల్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. ఈరోజు అసలు ఏం స్టార్ట్ అయి ఉంటుందో లేదో అని అనుకుని వెళ్ళాము, కానీ కొంచెంసేపట్లోనే మొత్తం ఫుల్ అయిపోయారు జనాలు, చాలా రష్. ఇంకా నిజంగా అక్కడికి వెళ్తుంటే క్యాష్ తీసుకెళ్ళండి, అస్సలు ఒక్కో ట్రాన్సాక్షన్ కూడా అవ్వట్లే. మేము చాలా కష్టపడ్డాము, ఒక్కదానికి కూడా ట్రాన్సాక్షన్ అవ్వట్లే. ఆ 40 రూపీస్ 80 రూపీస్కి ప్రతిసారి ట్రాన్సాక్షన్ చేయడానికి మన దగ్గర క్యాష్ లేదు, ట్రాన్సాక్షనే అవ్వట్లేదు. దానివల్ల చాలా లేట్ అయింది, గంట వెయిట్ చేయాల్సింది వస్తుంది, నెట్వర్క్ వస్తుందో లేదో అని. సో మీకు కూడా కుదిరితే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి రండి, ఒడిస్సా ఫుడ్ టేస్ట్ చేయండి.